అయినా ఏమి ఎట్లున్నావా? ఏం లేదులే మమ్మీ. ఏమి లేకపోతే అట్టెందుకుంటావురా నాయన, చెప్పరా. ఏం లేదు మా, చెప్పా కదా. ఇప్పుడు ఏమైందని అంత కోప్పడుతున్నారండి? ఏంటి ఇంటిని జరుపుకుంటే మీ అందరికి సమాధానం కూడా చెప్పుకుంటూ ఉన్నారా? బాధ్యతని భారంగా తీసుకుంటున్నారా? చెప్పా. చెప్పండి. నాయన 10,000 కావాలమ్మా. శాలరీ రేపు పడుతుంది అన్నయ్య, రేపు వేస్తాను. నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా ఇచ్చేస్తాలే. ఇచ్చినట్టే. ఎవరైనా దీనికి అర్థం అయిపోయినట్టుంది. ఏందో అలా ఆలోచిస్తున్నావు? ఆన్లైన్లో కనిపించిన ప్రతి ఒక్కదాన్ని సేవింగ్స్ చేసుకుంటూ వస్తున్నాను. హెల్త్ ఇన్సూరెన్స్ కనబడితే హెల్త్ ఇన్సూరెన్స్ అని, రోజుకి 50 రూపాయలు కడితే 20 సంవత్సరాల తర్వాత చాలా డబ్బులు వస్తాయని చెప్పి వాటన్నిటిని ఎంతో కొంత సేవింగ్స్ చేసుకుంటూ వస్తున్నాను రా. వాడు చెప్పిందో వీడు చెప్పిందో ఆఖరికి నువ్వు ఏదో ఒకటి చెప్పిందో అలా ఎంతో కొంత నెలకి ఎంత అని చెప్పి ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. నెల వచ్చేటప్పటికి అన్నీ కట్ అయిపోతున్నాయి, చేతికి చిల్లి గవ మిగలట్లేదు. భయపడకండి, మీరు చేసింది మంచి పనే. మీ శాలరీ మొత్తం సేవింగ్స్కి వెళ్ళినా అది మన ఫ్యామిలీ కోసమే కదండి. అయినా ప్లాన్ లేని సేవింగ్స్ కూడా జీవితాన్ని ఆపేస్తాయండి. నేను జాబ్ చేస్తానండి. మీ శాలరీ మొత్తం సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళిపోయినా కూడా నా జీతంతో జీవితాంతం హ్యాపీగా బతకొచ్చు. భయపడకండి. చాలా థ్యాంక్స్. డబ్బు సమస్య దాచితే భారం అవుతుందండి. అదే లైఫ్ పార్ట్నర్తో పంచుకుంటే మంచి ప్లాన్ అవుతుంది.